వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. కాకి తల మీద పడితే మరణమని లేదా తలస్నానం చేయాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇప్పటి జనరేషన్ కి ఇది చెప్తే ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారని చెప్పి నవ్వుతారు. కానీ దీని వెనక సైన్స్ దాగి ఉంది. మన పూర్వీకులు పెద్దవాళ్ళు చేసే తప్పేంటో తెలుసా? పిల్లలకు అలా చేసినప్పుడు ఎందుకు అలా చేస్తారో చెప్పరు. ఉదాహరణకు మనం గుమ్మాలకు పసుపు రాస్తుంటాం, ఎందుకు అని అడిగితే చెప్పరు. అందుకే దానిని మనం ఒక మూఢనమ్మకం అని చెప్పి వదిలేస్తుంటాం. అదే పసుపు క్రిమి సంహారిణి, అది రాయడం వల్ల బయట నుంచి వచ్చే క్రిములు నాశనమవుతాయి. ఇది సైన్స్ ని మనం నమ్ముతాం. సేమ్ టు సేమ్ అలాగే కాకి తల మీద పడితే స్నానం చేయాలి. ఎందుకంటే కాకి కుళ్ళిన ఆహారాన్ని తింటుంది. అలా తిన్నప్పుడు తన కాలికి, ఒంటికి, ముక్కుకి ఆ క్రిములు అంటుకుంటాయి. సో అది మనల్ని గీరినప్పుడు, పొడిచినప్పుడు, వాలినప్పుడు గాని ఆ క్రిములు ఎక్కడ మనకు అంటుకొని ఉండిపోతాయేమోనని పెద్దలు తలస్నానం చేయమంటారు. ఇది దాని వెనుక ఉన్న సైన్స్. కానీ పిల్లలకి కరెక్ట్గా చెప్పాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే కదా. ఇక మరణం విషయానికి వస్తే ఇది జ్యోతిష్యులు కూడా ఈ విషయాన్ని కొట్టిపారేస్తారు. కానీ మన పూర్వీకులు కాకి రూపంలో మనను కలుసుకోవచ్చని, అందుకే పిండ ప్రదానం చేసేటప్పుడు కాకికి పెట్టేలా చేస్తారు. కాకి మనల్ని తాకినప్పుడు ఒకసారి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తే చాలని చెప్తున్నారు జ్యోతిష్యులు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.